చప్పలు కొడితే బాగుంటుంది. అమ్మ వచ్చి ఇక్కడ పేర్లు కూర్చుండి అమ్మ. లేడీస్ కదండి ఇబ్బంది పడుతుంది. థ్యాంక్ యూ అమ్మా. కుడికాలు కుడికాలు ఈ 2026 ఫస్ట్ గా మన బోట్ లో పెద్దవారిని సెలెక్ట్ చేసి ఇక్కడికి ఇన్వైట్ చేశారు. అమ్మ నీ బోట్ ఎక్కిన దగ్గర నుంచి ఒక విషయం చెప్తున్నాను సార్, అంతా కూడా ఒకటే ఫ్యామిలీ ట్రిప్. మీ బంధువుల్లా ఫీల్ అవ్వండి, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. అమ్మ ఒకసారి చెయ్యి పైకి లేదు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. మీరు కూడా చెప్పండి ఒకసారి గట్టిగా హాయ్. ముందుగా వెల్కమ్ మేడం. మీ పేరు మేడం? శకుంతల గారు, తెలంగాణ. ఇంటి దగ్గర జాబ్ లేదా హౌస్ వైఫ్ అమ్మా? ఇంట్లోనే ఉంటారు. వెరీ గుడ్ సార్. మీ పేరు సార్? ప్రభాకర్ గారు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ నుంచి కాదా? వెరీ గుడ్. ఏం చేస్తారండి? జాబ్ లేదా బిజినెస్ సార్? బిజినెస్. వెరీ గుడ్ సార్. మీకు మ్యారేజ్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సార్? మేడం గారితో పెళ్లి ఎన్ని సంవత్సరాలు? ఇంకో మేడం ఉందా? లేదుగా. పెళ్లి ఎన్ని సంవత్సరాలు సార్? 40 సంవత్సరాలు. 40 years. ఒకసారి గట్టిగా చప్పాలు కొడితే బాగుంటుంది. వెరీ గుడ్ సార్. మీకు మ్యారేజ్ ఇప్పుడు 40 సంవత్సరాలు కదా? కొంచెం దగ్గర జరగండి, చూసే వాళ్ళ ప్రేమలో జరగండి. ప్రకాష్ జరిగి ప్రకాష్ కొంచెం జరగండి. ఇక్కడ గుద్దుతా జరగండి కొంచెం ఎదరికి. వెరీ గుడ్ సార్. మీకు మ్యారేజ్ 40 సంవత్సరాలు కాబట్టి అంతా మన వాళ్ళే కాబట్టి సరదాగా ఒక చిన్న కొంచెం అడగమంటారండి? అడుక్కోనట్టే ఉందిలేండి సార్. మీకు మ్యారేజ్ అయినటువంటి 40 సంవత్సరంలోని మేడం గారు మిమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారైనా కొట్టారండి? ఎల్లైనా మగాడి బతుకు తడిసిన వేసుకోవాలో వండేసుకోవాలో కింద వేసుకోవాలో కొట్టే ఉంటారండి. కొట్టకంటే మొత్తం ఉడిపోగా దొంగ దాస్తున్నారు. మేడం మీరు చెప్పండి మేడం, మీకు మ్యారేజ్ అయిన 40 years లోని సార్ పైన బాగా ప్రేమ కలిగితే ముద్దుగా ప్రేమగా స్వీట్ గా మీరు ఏమంటారు మేడం సార్ని? కాదు సరదాగా పెట్టారు. చెప్పండి మేడం ఏమంటారు? ఏమండి అంటారంట. వేసాలు అదిరిపోయాడు. నిజంగా భార్య భర్తలు సరదాగా ఉంటారని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెద్దవారిని సెలెక్ట్ చేసి ఎందుకు ఇన్వైట్ చేశారంటే నేనే చెప్పాను కదండి, ఎంతో చక్కటి అదృష్టం అవకాశం అండి. వచ్చేటువంటి అదృష్టం అవకాశం ఏమిటి అంటే వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చిన్న పెద్ద సార్స్ అండ్ మేడమ్స్ మీ అందరి ఆశీస్సులు, రేపు జరగబోయే ఆ భద్రాచల రాముడు గారి ఆశీస్సులు, ఆ పుష్కర పుణ్యనది తల్లి ఆశీస్సులు కూడా ఈ రోజు ఈ దంపతులు పొందబోతున్నారు. అది ఎలా అంటే 40 సంవత్సరాల తర్వాత అటు ఆకాశం కాదు ఇటు భూమి కాదు మధ్య వాటర్ లో ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మనందరి ముందు ఏం చేయబోతున్నారు అంటే కంగారు పడుతుంది, ఏం చేయట్లేదు, పెళ్లి చేసుకోబోతున్నారు సార్. మ్యారేజ్ ఒకసారి గట్టిగా సమరమని సార్. నిజంగా ఇది నూటుకో కోటుకో ఒకరికి మాత్రమే వస్తుంది అని చెప్పారు. ఎందుకు తెలుసా అండి, నిజంగా ఇదంతా కూడా భద్రాచల రాముడు గారు పరిపాలించిన ప్రాంతం సార్. పుష్కర పుణ్యనలో ఈ పుణ్యక్షేత్రంలో మ్యారేజ్ అంటే అందరికీ దొరకదండి. ఏ జన్మ పుణ్యం కింద చక్కటి దృశ్యం. ముందుగా వన్స్ అగైన్ హ్యాపీ మ్యారేజ్ అయిపోయింది. సరే ఈ మ్యారేజ్ కి టవల్ కావాలి, టవల్ ఉందమ్మా? టవల్ కానీ షాల్వా చున్నీ దుప్పటి రగ్గు మామూలు రాజమండ్రి సార్ ఉన్నారు కదా, ఆయనే భారతీయుడు గారు మెరిసిపోయింది నిజంగా రంగీలు ఒకసారి గురువు గారికి వస్తే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏం లైఫ్ ఉల్టా పల్టా వేసుకున్నారండి, మొత్తం ఉల్టా పల్టా పనులు మేము అన్ని. ఒకసారి సార్ కోసం గట్టిగా చప్పట్లు కొట్టండి. పెద్దవారు కదండి, ఉల్లాసంగా వస్తారండి. ఆయన ఒక్కడే వచ్చాడు, రాజమండ్రి వెళ్తున్నారు, మన తోటి ప్రయాణికుడు అండి ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వైట్ ఏంటండి రామరాజు కట్టం సార్? వెరీ గుడ్ సార్. ముందుగా మీ పేరండి? వెంకట్రావు గారు. సార్ని ఎందుకు ఇన్వైట్ చేశాను అంటే జరగబోయే పెళ్లికి మా వెంకట్రావు గారే పంతులు కదమ్మా, పెళ్లి పెద్దలు గారు ఒకసారి మరొకసారి గడికి చెప్పండి కూడా పెద్దవారండి. నిజంగా వెంకట్రావు గారు టవల్ మందగా చదువుకోకండి, వాళ్ళది లేదా దాని తరగతించేది. ఓకేనా? అవి కూడా పంపించండి అమ్మా. అవంటే ఏమీ కాదండి. నిజంగా సార్ ఆ భద్రాచల రాముడు వారి టెంపుల్ దగ్గర నుంచి 1 month కి ఒకసారి ఒక 2-3 తలంబ్రాలు పంపిస్తూ ఉంటారండి అర్చకులు. అక్కడ నుంచి మనకి అందులో కొన్ని అక్షింతలు యాడ్ చేశారు. ముందుగా తీసుకున్నారు పాజిటివ్. వెంకట్రావు గారు మీరు కూడా తీసుకురండి. అక్షింతలు స్వయంగా మనవాడు తీసుకొస్తాడండి. మ్యారేజ్ అయిన వారు ప్రతి ఒక్కరు పెద్దవారు తీసుకోండి అమ్మా. ఓకేనా? మ్యారేజ్ అయిన తర్వాత చెప్తాను. గురువు గారు మీరు అలా రైలింగ్ చూడండి సార్, అక్కడి నుంచి పర్లేదు. ఈ భద్రాచల రాముడు గారి సన్నిధిలో మ్యారేజ్ జరగాలంటే మీరంతా కలిసి ఒకసారి బంధుమిత్రులు కదా గట్టిగా చప్పట్లు పెడితే మ్యారేజ్ బ్రహ్మాండంగా జరుగుతామండి. అమ్మ నేను చెప్పేంత వరకు ఎవరు కూడా అక్షంత నోట్లు వేసుకోదు గురువు గారు.
ఓకేనా? మ్యారేజ్ స్టార్ట్ అవ్వాలని గట్టిగా చెప్పాలి కూడా ఒక్కసారి కమాన్. ఆడియో 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 అమ్మ సారీ. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పుస్తకం దాచుకుంది చెత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పుస్తకం దాచుకుంది చెత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. కట్టి పొట్టు పెట్టినా ఆకటి కట్టం మర్చిపోయారా? ఒకటి తక్కువైంది పుష్ప. చూపించండి చూడు కదా నాకు మేడం గారి భుజం మీద చేయండి. మేడం గారు చూపించండి. అరుంధతి నక్షత్రం ఏమండి చూపించండి. శతమానం భవతి శతాయుష్పురుషాభిషేవేంద్రియే. ఎక్కడమ్మా తల్లి? కనిపించిందమ్మా. మీరు చూపించే ఉంటారులేండి ఆయనకి మొత్తం. అమ్మాలి కూర్చోండి కూర్చోండి. మ్యారేజ్ గానే నచ్చితే ఒకసారి గట్టిగా చప్పలు కొడితే చూడాలంటుందండి. నిజంగా సార్ కొంచెం స్పీడ్ పేపర్ కింద మిగిలిపోవాలని చెప్పేసి చిన్న ప్రయత్నం మాకు. ముందుగా మేడం గారు ఇక్కడే ఉన్నారు. అంతకంటే ముందుగా మా రాజమండ్రి వాస్తవ్యులు ఏరండి గురుగారు షారుఖ్ ఖాన్ రిటర్న్. నిజంగా సార్ కంటే సార్ చాలా పెద్దవారిలాగా ఉన్నారు. సార్ చేతుల మీదుగా సార్ కళ్ళ ముందే మ్యారేజ్ జరిగింది. సార్ పెళ్లి బాధ్యత మొత్తం మీదే. ఖర్చు ఎంత పెడతారు? సార్ నిజంగా పెళ్లి ఎలా ఉందండి? చాలా బాగుంది. మేడం గారు తీసుకురావచ్చు మీకు చేసేవాళ్ళం. సార్కి చాలా ఆనందంగా ఉందండి. ఒకసారి పెళ్లి పెద్ద గారికి వస్తుంది గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుంది. అమ్మా నిజంగా ఏడుస్తున్నారు. మ్యారేజ్ ఎలా అనిపించింది మేడం? మంచిగా ఉంది. మేడం గారికి మాటలు రావట్లేదండి. ఎందుకో తెలుసా? ఖర్చు లేకుండా పెళ్లి అయిపోయింది కదా. అలాగే పెళ్లి కొడుకు గారు ఇక్కడే ఉన్నారు. సార్ నిజంగా మన పెళ్లి పెద్దల గారు
రాజమండ్రి వెళ్తున్నారండి ఈ రోజు. చాలా మంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. ఆ భద్రాచలం రాముడు ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు పొందారు. మ్యారేజ్ ఎలా అనిపించిందండి? గట్టిగా చెప్పండి. ఇది చెప్పే మాట ఎలా ఉంది తెలుసా అండి? నాయన ప్రశాంతంగా పాపికొండకు వస్తే పెళ్లి అయితే బ్రహ్మాండంగా చెప్పావు, పెళ్లి కూతురు మళ్ళీ ఆవిడేనా అన్నట్టు చెప్తున్నాను. అంటే అన్నాడు కానీ ఏదో మాట వరుసకరండి ఓకేనా? ఇలాంటి పెళ్లి రోజులు మరి ఎన్నో జరుపుకోవాలని వచ్చిన వాడి గెస్ట్ అందరి తరపు నుంచి కోరుకుంటూ వన్ సెకండ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి. హ్యాపీనా? ఆనందంగా ఉందా? మీకు ఆనందంగా ఉందా? మరి మేము ఆనందం పడటం కోసం పెళ్లి జరిపాం కదా, మాకు పూజారి దక్షిణ కింద ఎంతో కాదండి నలుగురు వచ్చాం 4016 ఇస్తే అందరికీ నీటి దాని అంతా పండు ఇందులో 4016 వేసి వెళ్ళాలండి. పూజారి గారి దక్షిణ బంగారం చేయను ఒకటి వేసి పడి అండి. మీరు ఏది మరి దుడ్డు బ్యాగ్ లో ఉందా? నటి బాయ్. వన్ సెకండ్ దంపతులందరి కోసం దంపతుల కోసం గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుందండి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒకసారి నిల్చోండి సార్. ఎవరైతే అక్షంతలు తీసుకున్నారో అక్కడి నుంచి మనస్ఫూర్తిగా పెద్దవాళ్ళైతే ఆశీర్వదించండి, చిన్నవాళ్ళైతే కాళ్ళ దగ్గర పెట్టి అక్కడి నుంచి కమాన్ ఆడే పెట్టాను స్మాల్ గా. సూపర్, థ్యాంక్ యూ మేడం గారు. చేటుకుని నెంబర్ కలిగండి సార్. పూజారి దక్షిణ గుర్తుందా అంతా? బాకీ ఉన్న 4016. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరండి యాక్సిడెంట్ వేయండి అంటే